నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కృతికా న్యూస్ ఛానల్కి స్వాగతం. ఫీజుల పేరుతో విద్యార్థిని వేధించిన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ బాగోతం మీరే చూడండి. ముందుగా న్యూస్ హెడ్లైన్స్. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి భారీ షాక్. విద్యార్థిని వేధించినందుకు వినియోగదారుల కమిషన్ జరిమానా. సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధించిన మల్లారెడ్డి కాలేజీకి భారీ జరిమానా. బాధితుడికి 1,10,000 పరిహారం ఖర్చులు చెల్లించాలని కోర్టు ఆదేశం. 45 రోజులుగా ఇవ్వకుంటే 9% వడ్డీతో చెల్లించాలని కోర్టు హెచ్చరిక. ఇంజనీరింగ్ విద్యార్థులను ఫీజుల పేరుతో వేధించే కళాశాలల మొండివైఖరికి చెక్ పెడుతూ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఒక సంచలన తీర్పు వెలువరించింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కోర్సు మధ్యలోనే ఆగిపోయిన విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లను వెనక్కి ఇవ్వకుండా అదనపు ఫీజు డిమాండ్ చేసిన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి కోర్టు భారీ జరిమానా విధించింది. విద్యార్థికి కలిగిన మానసిక క్షోభ 4 విద్యా సంవత్సరాల నష్టానికి గాను ₹1,00,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంజనీరింగ్ విద్యార్థులను ఫీజుల పేరుతో వేధించే కళాశాలల మొండివైఖరికి చెక్ పెడుతూ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఒక సంచలన తీర్పును వెలువరించింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కోర్సును మధ్యలోనే ఆగిపోయిన విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లను వెనక్కి ఇవ్వకుండా అదనపు ఫీజు డిమాండ్ చేసిన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి కోర్టు భారీ జరిమానా విధించింది. విద్యార్థికి కలిగిన మానసిక క్షోభ 4 విద్యా సంవత్సరాల నష్టానికి గాను ₹1,00,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి 1.10 జరిమానా వేసిన వినియోగదారుల ఫోరం కమిటీ హైదరాబాద్లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గట్టిగా షాక్ ఇచ్చింది. కోర్సు మధ్యలోనే చదువు ఆపేసిన ఒక విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వకుండా అదనపు ఫీజు డిమాండ్ చేస్తూ వేధించినందుకు గాను పెద్ద ఎత్తున జరిమానా విధించింది. కాలేజీ వైఖరి వల్ల విద్యార్థికి విలువైన విద్యా సంవత్సరాలు నష్టపోవడమే కాకుండా తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడని పేర్కొంటూ ఇందులో బాధ్యతగా సదరు విద్యార్థికి ₹1,00,000 నష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం మరో 10,000 అదనంగా చెల్లించాలని కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన విద్యార్థి హైదరాబాద్లోని నాంపల్లి ప్రాంతానికి చెందిన రాకేష్ వర్మ కుమారుడు 2021 అక్టోబర్లో మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కోర్సులో అడ్మిషన్ పొందాడు. మొదటి సంవత్సరానికి గాను ట్యూషన్ ఫీజు కింద 80,000 కాలేజీకి చెల్లించారు. ఆ సమయంలోనే విద్యార్థికి చెందిన 10వ తరగతి ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీ సిబ్బందికి తమ అధీనంలోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత కుటుంబంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మొదటి సెమిస్టర్ పూర్తి కాగానే సదరు విద్యార్థి చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. సర్టిఫికెట్ల కోసం మల్లారెడ్డి కాలేజ్ వేధింపులు. ఉపాధి లేదా ఇతర ప్రయత్నాల కోసం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వాలని విద్యార్థి అతని తండ్రి కాలేజీ యాజమాన్యం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. మిగిలిన కోర్స్ కాలానికి సంబంధించి అదనంగా ఇంకొక 80,000 చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని, లేదంటే కుదరదని పట్టుబట్టింది. కాలేజీ చేసిన ఈ డిమాండ్ వల్ల సర్టిఫికెట్లు చేతిలో లేక ఆ విద్యార్థి ఏకంగా 4 విద్యా సంవత్సరాల పాటు విలువైన కాలాన్ని నష్టపోవాల్సి వచ్చింది. కమిషనర్ రంగంలోకి దిగగానే సర్టిఫికెట్లు వాపస్. అయితే కాలేజీ యాజమాన్యం ఒత్తిళ్లకు లొంగని విద్యార్థి గతేడాది సెప్టెంబర్లో హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషనర్ను ఆశ్రయించి న్యాయ పోరాటానికి దిగారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కమిషనర్ మల్లారెడ్డి కాలేజీకి అధికారికంగా నోటీసులు జారీ చేసింది. కోర్టు నోటీసులు అందగానే ఉలిక్కిపడిన కాలేజీ యాజమాన్యం తక్షణమే సదరి విద్యార్థి సర్టిఫికెట్లను వెనక్కి ఇచ్చేసి తమపై ఉన్న కేసును కొట్టేయాలని కమిషనర్ను అభ్యర్థించింది. అయితే యాజమాన్యం చేసిన తప్పును, దానివల్ల విద్యార్థి అనుభవించిన వేదనను కమిషనర్ తీవ్రంగా పరిగణించింది. కాలేజ్ బాధ్యత రహిత వైఖరి వల్లే విద్యార్థి భవిష్యత్తు నష్టపోయిందని స్పష్టం చేస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముఖ్యంగా 1.10 లక్షల జరిమానా వేసింది. అంతేకాకుండా తీర్పు వచ్చిన 45 రోజుల్లోగా మొత్తం 1.10 లక్షలను బాధితుడికి చెల్లించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ మొత్తాన్ని చెల్లించకపోతే 9% వడ్డీతో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని కమిషన్ కాలేజీ యాజమాన్యానికి కఠినంగా హెచ్చరించింది. ముఖ్య గమనిక చూశారు కదా,
కాలేజీల నిర్వాహకం, తల్లిదండ్రులు మీ పిల్లలు జర భద్రం. మీకు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుగా మీడియా దృష్టికి కానీ లేదంటే మనకు రక్షణ కల్పించే పోలీసు వారి దృష్టికి కానీ తీసుకుని వెళ్ళండి. ఏమీ భయపడకండి. మీ పిల్లల భవిష్యత్ మీ చేతిలోనే ఉందని మర్చిపోకండి.